శ్రీరామనవమి పండగ దగ్గర పడుతుంటే బాబా ఎంతో ఉత్సాహం చూపేవాడు. కుస్తీ పోటీలను ఏర్పాటు చేసేవాడు. గుర్రాలను, తలపాగాలను, బంగారు లేదా వెండి కంకణాలను బహుకరించేవాడు. గోకులాష్టమి పండుగ వస్తే గోపాలకును చేయించేవాడు. ముస్లింలు ఈద్ వచ్చినప్పుడు వారిని నమాజు చేయనిచ్చేవాడు. ఒకసారి మొహరం దగ్గర పడింది. కొందరు ముస్లింలు మసీదుకు వచ్చారు. తాజాను చేయాలని, దానిని గ్రామంలో ఊరేగించాలని అన్నారు. బాబా అనుమతి ఇచ్చాడు. దానితో ముస్లింలు తాజా పీర్లను తయారు చేశారు. 4 రోజుల వరకు వాటిని మసీదులో పెట్టారు. 5వ నాడు వాటిని ఊరేగించారు. బాబా శోకించనూ లేదు, హర్షించనూ లేదు. బాబా సర్వభేదాతీతుడు. బాబా ముస్లిం అయితే అతను తన చెవులను ఎందుకు కుట్టించుకున్నాడు? బాబా హిందువు అయితే అతను సుంతి ఎందుకు చేయించుకున్నాడు? బాబా హిందువు కాదు, ముస్లిము కాదు, పరమపావన అవతారం సాయి. బాబాను హిందువు అందామా అంటే మరి అతను ఎప్పుడూ మసీదులోనే నివసించేవాడు. మరి బాబాను ముస్లిం అందామంటే అతను నిరంతరం ధునిని వెలిగించేవాడు మసీదులో. మసీదులో తిరుగలు ఉండేది. మసీదులో సైతం గంటలు మ్రోగేవి, శంఖం ధ్వనించేది. ధుని పవిత్ర హోమాగ్నిలో అన్నాన్ని ఆహుతి ఇచ్చేవారు. మరి బాబా ముస్లిం ఎలా అవుతాడు? మసీదులో ఎల్లవేళలా భజనలు జరుగుతూ ఉండేవి. అన్న సంతర్పణ కూడా జరిగేది. బాబా ముస్లిం అయితే మరి బ్రాహ్మణోత్తములు అతన్ని ఎందుకు పూజించేవారు? అగ్నిహోత్రి బ్రాహ్మణులు తమ అగ్రవర్ణాభిమానాన్ని సోవలే వదిలి అతనికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేసేవారు? ఇలా జనులు అయోమయంగా ఉండేవారు. వారి మనసులు ఆశ్చర్యంతో నిండిపోయేవి. బాబాను పరీక్ష చేయవచ్చిన వారు కూడా బాబాను దర్శించిన తర్వాత మూగబోయేవారు. సర్వదా హరిశరణులో ఉండే బాబాను మనం హిందువని, ముస్లిం అని అనుకోవడం మన అజ్ఞానమే. బాబా స్వభావం సంసారం. బాబాకు దేహాభిమానం లేదు. హిందువులను, ముస్లింలను, అన్ని వర్గాల వారిని సమానంగానే చూస్తాడు. భిన్నత్వం చూపడు. ఫకీర్లతో పాటు మాంసం తింటాడు. తప్పనిసరి అయితే చేపలు కూడా తింటాడు. అయితే తాను తినే తిండిలో కుక్క మూతి పెట్టినా బాబా దానిని తరిమివేయడు. బాబా వద్ద ఎప్పుడూ ఒక బస్తాడు గోధుమ ధాన్యం నిలువ ఉండేది. విసరటానికి ఒక తిరుగలి ఉండేది. ధాన్యాన్ని శుభ్రం చేయడానికి ఒక చేట ఉండేది. మసీదులో కూడా సంసార అవసరాలకు కొరత ఏమీ ఉండేది కాదు. మసీదు సభామండపంలో శోభాయమానం సుందరం అయిన తులసి బృందం ఉండేది. అక్కడే ఒక కర్రరథం ఉండేది. ఆ రథం పైన సులక్షణమైన చెక్కడం ఉంది. అది కాంతివంతంగా ఉండేది. బాబా చెంతన రచయిత సుఖం. శ్రీ సాయి సమర్థుని సమాగంలో, సాన్నిధ్యంలో, సన్నిహితంలో నేను పొందిన సుఖం అంతా ఇంతా కాదు. ముందు ముందు నేనెంత వైభవాన్ని, సుఖాన్ని అనుభవించగలిగినా ఈ సాయి సాంగత్య సుఖం మరలా ఎప్పుడూ రాదు. సాయి తనలో తానే ఆనందించేవాడు. తనలో తానే విలీనమై ఉండేవాడు. అతని స్థితిని నేను పరిపూర్ణంగా ఎలా వర్ణించగలను? సాయి ముందు తన్మయులై ఉండేవారికి వారి వారి విశ్వాసాల్లో దృఢశ్రద్ధ కలిగించేవాడు. శ్రీ సాయి లక్షణాలు: అజిన దండధారి తాపసులు, హరిద్వారాది తీర్థవాసులు, పరివ్రాజక సన్యాసులు, త్యాగులు, ఉదాసులు, ఇలా రకరకాల మనుషులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా అందరితోనూ మాట్లాడేవాడు, నవ్వేవాడు, ఉల్లాసంగా తిరిగేవాడు, స్వచ్ఛందంగా ఉండేవాడు. నిరంతరం అల్లా మాలిక్ అంటూ పలుకుతూ ఉండేవాడు. బాబాకు వాద వివాదాలు ఇష్టం ఉండేవి కావు. పనికిరాని కబుర్లు వద్దనేవాడు. అతని వద్ద అతని దండం, చేతికర్ర ఎప్పుడూ ప్రక్కనే ఉండేది. బాబా తాపస వృత్తిలో జీవించేవాడు. సమధమయుతుడై ఉండేవాడు. జితేంద్రియుడు. అతని నోటి నుండి పూర్ణ వేదాంతం జాలువారేది. చివరి క్షణం వరకు కూడా బాబా నిజస్వభావం ఏమిటో ఎవరూ గుర్తించలేకపోయారు. బాబా జ్ఞాన విజ్ఞానాల నిధి. కానీ అజ్ఞానాన్ని నటిస్తుంటాడు. ఈ లోకంలో పేరు ప్రతిష్టలు పొందాలంటే బాబాకు ఎంతో క్లేశకరంగా ఉంటుంది. ఇవి శ్రీ సాయి లక్షణాలు. బాబా దివ్యకర్మలు. బాబా దేవీ దేవతల ఆలయాల జీర్ణోద్ధరణ వంటి కార్యక్రమాలను ఎన్నో చేశాడు. షిరిడీలోని శని, గణపతి, శంకర, పార్వతి, గ్రామదేవి, మారుతి ఆలయాలను తాత్యాపాటల చేత బాగు చేయించాడు. దక్షిణ రూపంలో బాబా తీసుకునే డబ్బులో కొంత దాన ధర్మాలకు ఇచ్చేవాడు. మరికొంత భక్తులకు పంచిపెట్టేవాడు. కొంతమందికి 30, కొంతమందికి 10, 15, 50 ఇలా తన మనసుకు ఎంత తోస్తే అంత బాబా ఇచ్చేవాడు. బాబా దర్శన లాభం.
బాబాను దర్శించిన ఎంతోమంది ఆరోగ్యవంతులయ్యారు, పుష్టిగలవారు అయ్యారు. కొందరు తమ దుష్ట ప్రవర్తనను మాని మంచివారయ్యారు. చాలామంది కుష్ఠరోగం నుండి విముక్తులయ్యారు. ఎందరో తమ మనోరథాలను తీర్చుకున్నారు. ఎంతోమంది గ్రుడ్డివారు బాబా పాదాలపై పడి మందు మాకు ఏమీ లేకుండానే చూపు పొందారు. అలాగే ఎంతోమంది కుంటివారు బాబా అనుగ్రహంతో చక్కగా నడవగలిగారు. బాబా శక్తి సామర్థ్యాలు అపరిమితమైనవి. బాబా మహిమ అనంతమైనది. వీటి గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. బాబా దర్శనం కోసం నలుమూలల నుండి భక్తులు గుంపులు గుంపులుగా వచ్చేవారు. బాబా ఎప్పుడు దుని ప్రక్కన ఉన్న స్థలంలో కూర్చునేవాడు. కాలకృత్యాలు తీర్చుకొని అప్పుడప్పుడు స్నానం చేసి లేదా చేయకుండానే నిత్యం ధ్యానమగ్నుడై ఉండేవాడు. బాబా చికిత్స మొదట్లో సాయి మూలికలతో వైద్యం చేసేవాడు. రోగ లక్షణాలు గ్రహించి మందులు ఇచ్చేవాడు. మంచి హస్తవాసి గల హకీం అని అతనికి పేరు వచ్చింది. ఒకసారి ఒక రోగి వచ్చాడు. కండ్లు ఎర్రని గోళాల్లా ఉబికి ఉన్నాయి. 2 కండ్లు కూడా ఎర్రగా వాచి ఉన్నాయి. షిరిడీలో వాటిని నయం చేసే డాక్టర్ ఎవరూ కనిపించలేదు. ఆ భక్తుడు బాబాకు తన గండ్లను చూపించాడు. వెంటనే బాబా జీడిగింజల రసాన్ని ఆ కండ్లలో వేశాడు. అలాంటి కండ్ల జబ్బుకు కొందరు సురమా పెడతారు, కొందరు ఆవు పాలలో దూదిని ముంచి పెడతారు, కొందరు చల్లని కర్పూరపు బిళ్ళలు పెడతారు, కొందరు అంజనం పెడతారు. కానీ బాబా చేసిన ఈ చికిత్స విచిత్రమైనది. బాబా జీడిగింజలను నూరి వాటి రసాన్ని కళ్ళల్లో వేసి గుడ్డతో కట్టాడు. 2వ రోజు కట్టు విప్పాడు. ఆ కండ్లపైన నీటిని ధారగా పోశాడు. వాపు తగ్గింది. కనుగ్రుడ్లు శుభ్రంగా మామూలుగా మారాయి. కన్నులు ఎంతో సున్నితమైనవి. జీడిగింజల రసం వేస్తే మంట పుట్టలేదు. ఎలాంటి బాధ కలగలేదు. అది ఆ కంటి జబ్బును పూర్తిగా నయం చేసింది. ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో. దౌతీ పోతి. బాబాకు దౌతీ పోతి అనే హఠయోగ ప్రయోగం బాగా తెలుసు. ఎవరికీ తెలియకుండా అతను ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళేవాడు. స్నానం చేసేవాడు. తర్వాత తన ప్రేవులన్నింటినీ నోటి ద్వారా బయటకు తెచ్చేవాడు. వాటిని కడిగి వ్రేలాడదీసి ఆరనిచ్చేవాడు. మసీదుకు దగ్గరలో ఒక బావి ఉండేది. మసీదుకు అంతే దూరంలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు వెనకాల మరొక బావి ఉండేది. బాబా 2 రోజులకొకసారి ఆ బావి వద్దకు వెళ్ళేవాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ నిప్పులు చెరుగుతుండగా చుట్టుప్రక్కల ఎవరూ లేనప్పుడు బాబా అక్కడికి వెళ్ళేవాడు. తాను నీళ్లు చేదుకునేవాడు. ముఖం, కాళ్ళు, చేతులు, నోరు అన్నీ చక్కగా కడుక్కునేవాడు. ఒకసారి అలా అతను స్నానానికి కూర్చొని త్వరగా తన కడుపులోని ప్రేవులను బయటకు తెచ్చాడు. వాటిని చక్కగా కడగసాగాడు. తర్వాత వాటిని ఒక నేరేడు చెట్టు పైన ఆరవేశాడు. ఆ విడ్డూరాన్ని చూసిన షిరిడీ ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. ఖండయోగం. అప్పుడప్పుడు బాబా ఖండయోగ ప్రయోగం చేసేవాడు. కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలను శరీరం నుండి వేరు చేసేవాడు. మసీదులో వాటిని అక్కడ ఇక్కడ నేలపై పెట్టి ఉంచేవాడు. బాబా శరీరం ఇలా ఖండాలుగా పడి ఉన్న వింత దృశ్యాన్ని చూడడానికి షిరిడీ ప్రజలు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చేవారు. వారు వచ్చి చూసేసరికి బాబా అఖండంగా కనిపించేవాడు. బాబా ఈ యోగిక ప్రక్రియలను చిన్నప్పటి నుండి ప్రయోగిస్తూ వస్తున్నాడు. బాబా నిస్వార్థ సేవలు. బాబా ఎవరి వద్ద కూడా ఒక్క కాని కూడా పుచ్చుకునేవాడు కాదు. అతని హస్తవాసి ద్వారా రోగాలు నయమయ్యేవి. అదే అతనికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. బాబా దీనులను, దుర్బలులను ఆదరించి వారి రోగాలు నయం చేసేవాడు. అలా ఆ ప్రాంతంలో అతను ఒక మంచి హకీంగా పేరుగాంచాడు. కానీ ఈ హకీం కేవలం ఇతరుల కోసమే జీవించేవాడు. స్వార్థ ప్రయోజనంలో అతనికి ఆసక్తి ఉండేది కాదు. ఇతరుల హితం కోసం బాబా అసహ్యకరమైన క్లేశాలను కూడా భరించేవాడు. ఈ సందర్భంగా నేను ఒక అద్భుత వృత్తాంతాన్ని చెబుతాను. బాబా కరుణను, సర్వవ్యాపకత్వాన్ని అది తెలియజేస్తుంది. కొలిమి నుండి పిల్లను కాపాడుట. 1910లో ధనతేరస్ దీపావళి, ధనత్రయోదశి దీపావళికి ముందు రోజున బాబా దుని వద్ద కూర్చున్నాడు. దునిలో మంటలు పైకి లేస్తున్నాయి. హఠాత్తుగా బాబా తన చేతిని దునిలో పెట్టాడు. అలా పెట్టి కూడా చాలా నిశ్చింతగా ఉన్నాడు. ఆ చేయి మంటలకు బాగా కాలిపోయింది. మాధవ్ అనే సేవకుడు అది చూశాడు. అక్కడే ఉన్న మాధవరావు దేశపాండే కూడా ఈ దృశ్యం చూశాడు. వెంటనే బాబా వద్దకు పరిగెత్తాడు. బాబా వెనకాల వెళ్ళి నడుమును 2 చేతులతో పట్టుకొని బాబాను వెనక్కి లాగివేశాడు.
విభ్రాంతుడయ్యాడు. అయ్యయ్యో, ఏం పని బాబా ఇది అని అతను బాధపడ్డాడు. ఆ మాటలతో బాబా బాహ్య స్పృహలోనికి వచ్చాడు. శ్యామ ఒక పసిపిల్ల తల్లి ఒడి నుండి జారి కుమ్మరి కొలిమిలో పడిపోయింది. ఆమె భర్త ఆజ్ఞతో ఆమె కొలిమి తిత్తిని వేగంగా కొట్టడం ఊదడం ప్రారంభించింది. అప్పుడు ఆమె చంకలో పిల్ల ఉంది. కానీ ఆ పని తొందరలో ఆమె ఆ పిల్ల సంగతి మరచిపోయింది. ఆ పిల్ల ఆమె చంక నుండి జారి కొలిమిలో పడిపోయింది. కానీ నేను వెంటనే చేయి పెట్టి ఆ పిల్లను రక్షించాను. దాని ఫలితమే ఇది. చేయి కాలితే కాలిందిలే, పిల్ల మాత్రం బ్రతికింది, అంతే చాలు అని చెప్పాడు బాబా. అల్లాయే బాబా వైద్యుడు. ఈ చేయికి చికిత్స ఎలా చేయించాలి అని శ్యామ బాధపడ్డాడు. శ్యామ చాందోర్కర్కు ఉత్తరం రాశాడు. చాందోర్కర్ తన వెంట పరమానంద్ అనే డాక్టర్ను వెంటబెట్టుకొని వచ్చాడు. బాగోజీ సిండే బాబా కాలిన చేతికి చికిత్స చేస్తున్నాడు. ప్రతిరోజు నెయ్యి రాసి కట్టు కడుతున్నాడు. నేను బాబాను రకరకాలుగా ప్రార్థించాను చేయి చూపించమని. డాక్టర్ పరమానంద్ కూడా కట్టు విప్పడానికి చాలా ప్రయత్నించాడు. కానీ బాబా మాత్రం ఇవాళ రేపు అంటూ చేతి గాయాన్ని చూపించకుండా ఆలస్యం చేయసాగాడు. అల్లాయే మా వైద్యుడు అనేవాడు. అలా బాబా తన చేతి గాయాన్ని చూపించనే లేదు. దాని గురించి పట్టించుకునే లేదు. పరమానం తెచ్చిన మందులు షిరిడీలో వెలుగును చూడనే లేదు. కానీ ఆ మిష మీద అతను సాయి దర్శన ఆనందాన్ని అనుభవించాడు. అది అతని సౌభాగ్యం. బాగోజీ మాత్రం ప్రతిరోజు బాబాకు సేవ చేసేవాడు. అతను మాత్రమే బాబా చేతి కట్టు విప్పి నెయ్యి రాసి ఆకులు పెట్టి మరలా గుడ్డతో కట్టు కట్టేవాడు. కొన్ని దినాల్లోనే ఆ గాయం మానిపోయింది. అందరి చింత దూరమైంది. గాయం మానిపోయినా చేయి నయం అయినా బాబా మాత్రం ప్రతిరోజు ఉదయం బాగోజీతో నెయ్యి రాయించుకునేవాడు, కట్టు కట్టించుకునేవాడు. మరి ఎందుకు అలా చేశాడో? చేతికి నొప్పి లేదు, గాయం లేదు. అయినా అనవసరంగానే చేతిని నేతితో మర్దన చేయించుకునేవాడు. బాగోజీ సేవలు అక్కర్లేదు. అయితే బాగోజీ హితం కోసం అతను బాగోజీతో సేవ చేయించుకున్నాడు. బాగోజీ సేవలు బాబా కృప. పూర్వజన్మల్లోని పాపకృత్యాల కారణంగా బాగోజీకి కుష్టు వ్యాధి సోకింది. అయితే అతని పూర్వజన్మల సుకృతం కూడా గొప్పదే. సాయి సాంగిత్యం, సేవాభాగ్యం అతనికి లభించాయి. బాబా ప్రతిరోజు లెండికి వెళ్ళేవాడు. అప్పుడు బాగోజీ బాబాకు గొడుగు పట్టి నడిచేవాడు. బాగోజీ శరీరం అంతా కుష్టుపుండ్లతో నెత్తురు కారుతూ ఉండేది. అయినా బాబా సేవకులలో అతనే ముందుండేవాడు. ప్రతిరోజు ఉదయం బాబా ధుని వద్దనున్న స్తంభానికి ఆనుకొని కూర్చునేవాడు. అప్పుడు బాగోజీ వచ్చి తన సేవలు అందించేవాడు. బాబా చేతులకు కాళ్లకు ఉన్న కట్లు విప్పేవాడు, మర్దన చేసేవాడు, నెయ్యి రాసేవాడు. అతను బాబా సేవలో ఆనందించేవాడు. ఇది అతని సౌభాగ్యం. ప్లేగు రోగిని కాపాడుట. ఒకసారి గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. దాదాసాహెబ్ కాపర్దే చిన్న కుమారుడు తల్లితో పాటు షిరిడీలో ఉండేవాడు. వాడికి తీవ్రమైన జ్వరం తగిలింది, పెరగసాగింది. అది చూసి తల్లి భయంతో గాబరా పడిపోయింది. అశాంతితో ఆందోళన చెందసాగింది. ఆమె స్వంత గ్రామం అమరావతి. అక్కడికి వెళ్ళిపోవాలని ఆమె అనుకుంది. సాయంకాలం అవకాశం చూసుకొని ఆమె బాబా అనుమతి తీసుకుందామని అనుకుంది. సాయంకాలపు నడకలో బాబా వాడా వైపుకు వచ్చాడు. అప్పుడు ఆమె బాబా వద్దకు వచ్చి బాబా పాదాలను చుట్టేసుకుంది. జరిగిన విషయమంతా చెప్పి శోకించింది. సాధారణంగా స్త్రీలు సున్నిత మనస్కులు. ప్రతి చిన్న విషయానికి తెగ గాబరా పడుతూ ఉంటారు. అందులో కుమారుడు జ్వరంతో వణికిపోతున్నాడు. పైగా గ్రామంలో ప్లేగు వ్యాధి ఉంది. దానితో ఆమె తెగ భయపడిపోయి బాబాకు అంతా చెప్పి ఏడ్చేసింది. బాబా ఆమెను మృదువుగా ఓదార్చాడు. అమ్మా, ఆకాశం మబ్బులు కమ్మి ఉంది. త్వరలోనే వర్షం కురుస్తుంది. పంటలు పండుతాయి, మబ్బులు కరిగిపోతాయి. ఎందుకు భయపడుతున్నావు అని చెప్పాడు. తన కఫినీని నడుము వరకు పైకెత్తాడు. తన శరీరంపై ఉన్న ప్లేగు బొబ్బలను అందరికీ చూపించాడు. ఆ బొబ్బలు 4 ఉన్నాయి. కోడిగ్రుడ్లంత ఆకారంలో ఉన్నాయి. శరీరంలో 4 వైపులా మెరుస్తున్నాయి. చూడు తల్లి, నీ కుమారుని జబ్బంతా నేను స్వీకరించాను అన్నాడు బాబా. ఈ అద్భుత లీలను చూసి అందరూ విభ్రాంతులయ్యారు. ఆహా, ఈ మహాత్ములు తమ భక్తుల బాధలను త్వామే స్వీకరించి అనుభవిస్తున్నారే, ఎంత కరుణగలవారో.
భక్తుని వెంట బాబా. ఒకసారి నానాసాహెబ్ నందూర్బార్ నుండి పండరీపూర్కు ప్రయాణమయ్యాడు. నానా ఎంతో భాగ్యశాలి నిజంగా. బాబా ఎడల అతని భక్తి ప్రవర్తులు, సేవా శుశ్రూషలు ఫలవంతమయ్యాయి. ఈ భూలోకంలోనే అతనికి వైకుంఠం లభించింది. పండరీపూర్కి అతన్ని మామలద్దార్గా ప్రభుత్వం నియమించింది. నందూర్బార్లో అతనికి ప్రభుత్వ ఆజ్ఞాపత్రం అందింది. దాని ప్రకారం అతని వీలైనంత త్వరగా పండరీపూర్ వెళ్ళాలి. అందుకని అతను వెంటనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నాడు. బాబా దర్శనం కూడా చేసుకోవాలనుకున్నాడు. తన కుటుంబంతో సహా అతను షిరిడీ వెళ్ళాలనుకున్నాడు. అతనికి నిజంగా షిరిడీయే పండరీపురం. ముందుగా బాబాకు నమస్కరించాలని అతని ఆలోచన. అతను షిరిడీలో ఎవరికీ ఏ ఉత్తరమూ రాయలేదు. అతని రాక షిరిడీలో ముందుగానే ఎవరికీ ఏ రకంగానూ తెలియదు. సామానంతా సర్దుకొని అతను కుటుంబంతో సహా రైలు ఎక్కాడు. సాయి కన్నులు సర్వ వ్యాపకాలు కదా, అతనికి అన్నీ తెలుసు. నానా నిమ్గావ్ చేరాడో లేదో, షిరిడీలో ఒక అద్భుతం జరిగింది. మసీదులో బాబా మహల్సాపతి, అప్పా సిందే, కాశీరాం మరికొందరు భక్తులతో మాట్లాడుతున్నాడు. ఉన్నట్లుండి బాబా, మన నలుగురం భజన కీర్తన చేద్దాం రండి. పండరీపురలో ద్వారాలు తెరుచుకున్నాయి. మనం ఆనందంగా భజన చేద్దాం అన్నాడు. సాయికి అన్నీ తెలుసు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలుసు. నానా వస్తున్నట్లు కూడా బాబాకు తెలిసిపోయింది. నానా ఊరి పొరిమేరల్లో వాగు వద్దకు వచ్చాడు. అప్పుడు బాబా మరింత ఉత్సాహంగా భజన పాడసాగాడు. పండరీపూర్కు వెళ్తాను, అక్కడే ఇక ఉంటాను, నేనుంటాను, అక్కడే నేనుంటాను, ఉంటాను మా ప్రభువు నివాసంలోనే నేనుంటాను. బాబా భజన స్వయంగా పాడుతున్నాడు. చుట్టూతా కూర్చున్న భక్తులంతా ఆ పాటలో తమ గొంతులు కూడా కలిపారు. అందరి మనసులు పండలి విఠలుని ఎడల భక్తి ప్రేమలతో పరవశం అయ్యాయి. ఆ సమయంలోనే నానా అక్కడికి వచ్చాడు. అతను, అతని కుటుంబం వారంతా బాబాకు పాదాభివందనం చేశారు. మహారాజ్, మేము పండరీపూర్ వెళ్తున్నాం. నువ్వు సదా మాతో పాటే ఉండాలి, యథేచ్ఛగా అక్కడ నివసించాలి అని నానా వేడుకున్నాడు. కానీ ఆ వేడుకోలు అంత అవసరం లేదని భక్తులు నానాకు చెప్పారు. బాబా పండరీపూర్ వెళ్ళడానికి ఉత్సాహం చూపుతున్నాడని బాబా పాడిన భజన గూర్చి చెప్పారు. నానా ఆశ్చర్యచకితుడయ్యాడు. బాబా లీల అతన్ని పూర్తిగా విస్మయపరిచింది. అతను భావావేశంతో గద్గదుడయ్యాడు. తన తలను బాబా పాదాలపై పెట్టాడు. బాబా నానాకు ఊదీ ప్రసాదం ఇచ్చాడు. నానాను ఆశీర్వదించాడు. ఆ తర్వాత నానా పండరీపూర్ వెళ్ళడానికి బాబాను అనుమతి అడిగాడు. బాబా కథల్లో మర్మం ఎంతో ఉంటుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడపంత విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వివిధ కథా నిరూపణం అనే 7వ అధ్యాయం సంక్షిప్తం, సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ్